సుబ్రహ్మణ్యంతో రాధామోహన్ దాస్ రాజమండ్రి. జస్ట్ అలా పుచ్చుకున్నాను. కూర్చో లేదా నిల్చో. బాలాజీ, నేనేం చెప్పబోతుందంటే, నువ్వు అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఆ గుడికి వెళ్ళాను, శనివారాలు ఇవన్నీ మంచిదే. కానీ నువ్వు నీతో గడపడం ఉందే, నీతో గడపడం ఎలా అంటే అంటే ఏంటి? నేను ఎవరో తెలుసు. అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖం లోపలికి వెళ్ళాలి. యాత్రకి వెళ్తే మంచిదే, కానీ లోపల పాత్ర కడుక్కోకపోతే యాత్ర ప్రయోజనం ఏంది? ఆత్మశుద్ధి జరగాలని ఎలా జరుగుద్ది? వింటేనే, చదివితేనే, జపం చేస్తేనే. జపం చేస్తున్నాను, వింటున్నాను. ఏం వింటున్నావు? మీరు చెప్పారు, మీలాంటి పెద్దలు చెప్తే మాట్లాడి వింటున్నాను. అందుకని నా మాట విని శ్రీభాష అప్లాచారు వారు ఇప్పుడు వినిపించండి. వాట్సాప్ పెట్టుకున్నాను. పెడతా. రామాయణం వింటూనే ఉంది, మొత్తం రామాయణం ఉంది కాదు. శ్రీభాష అప్లాచారు వారు రామాయణం అద్భుతం, అద్భుతం, అత్యద్భుతం. అంటే తాతగారు మనవన్ని బతిమాలినట్టు. వారు చెప్పాకనే నేను సుందరకాండ కొనుక్కుంది. అది చూపు కదలకుండా అలా ఉంది. ఆయన మనల్ని బాగు చేయడం ఒక్కటే లక్ష్యంగా మాట్లాడతారు. వీడేమైనా బాగుపడాలని బతిమాలినట్టే చెప్తారు. బతిమాలినట్టే. ఆయనకి ఏం పని? మహామహోపాధ్యాయులు. ఆయన చదువు, ఆయన వినయం అసలు మనం చిన్నజీవి స్వామి వారికి వారు ఎలా ప్రవర్తన చెప్పాలో నేర్పించిన వారు ఆయన. కానీ ఏమంటారు తెలుసా రత్నంలో, మొన్న చిన్నజీవి స్వామి వారు వచ్చారు, వారితో పాటు మనం వెళ్ళాం, నేను వెళ్ళాను, వారికంటే నాకే ఓ 30-40 ఏళ్ళు పెద్దవాడిని. అలా అనుకున్నానా? వెళ్ళకూడదు. వారు పెద్దలు, సన్యాసులు, వారి ముందు మనం ఎప్పుడు చిన్నవాళ్ళు. ఇది ఆయన మాటలు. కించిత్ గర్వం అంటారా, అది లేదు, అది కూడా లేదు. వినయంగా ఉండడం వేరు, వినయంగా ఉన్నట్టు ఉండడం వేరు. వారు నా దృష్టిలో జమ్. He can clean our slum. He makes you slim and trim. లోపల కదా తయారు. బలం అంటే లోపలికి సంబంధించిన విషయం, లోకానికి సంబంధించింది కాదు బలం. అబ్బా వీడికి 10 కోట్లు ఉన్నాయి, అబ్బా వీడికి 2 కార్లు ఉన్నాయి, అది బలమా? అది అవసరానికి వస్తువు లేదా ధనం. బలం అది కాదు. బలం నువ్వు, నీ ఫ్రెండ్ నువ్వే, నీ శత్రువు నువ్వే. అందుకని నీ లోపల ఎప్పుడు ఉల్లాసంగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగించేవాడు పరమాత్మ. ఆయన తోపు, ఆయన ఇస్తాడు పోపు. దానికోసం నీ యొక్క దుఃఖాన్ని ఆపు. కానీ జీవితంలో మాత్రం నువ్వెవరో నిరూపించుకోవడానికి దుమ్ము లేపు. విజయం ఆనందాన్ని ఇస్తుంది తెలుసా, ఆస్తి కాదు. విజయం. ఇప్పుడు ఆ పిల్ల 10th పాస్ అయినందుకు ఇప్పుడు నేను ఏదో ప్రసాదించి పంపేయచ్చుగా, 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? ఒక ఎంకరేజ్మెంట్. మాల ఎందుకు ఇవ్వాలి? ఎంకరేజ్మెంట్. ఇప్పుడు నేను వాళ్ళకి ఎంకరేజ్మెంటో నీకు ఎంకరేజ్మెంటో చేయడం ఓకే, యాజ్ ఐ ఫీల్ ఇట్స్ మై డ్యూటీ. కానీ మనని ఎవరు లేపాలి? మనమే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే. ఆత్మే ఆత్మనో బంధువు, బంధురాత్మని ఇప్పుడు ఆత్మ. ఎవరు చెప్పారు ఈ మాట? కృష్ణుడు చెప్పాడు 6వ అధ్యాయంలో భగవద్గీతలో 5వ శ్లోకం. ఒక మనిషి తన మనస్సు సహాయం చేత తనను తాను ఉద్ధరించుకోవడం వల్లనే కానీ
తను తాను నశింపజేసుకొని రాదు. అంటే మనం ఎలా ఉంటే బాగుంటామంటే, నువ్వు ఎప్పుడైనా కాశీ వెళ్ళావా? వెళ్ళాలి. వెళ్ళి మొన్న కాశీ వెళ్ళాం. అలా సాయంత్రం పూట వెళ్ళాం. స్పైస్ దర్శనం అంటారు, స్వామి ముట్టుకోవచ్చు. ముట్టుకున్నాం, వచ్చాం. మళ్ళీ పొద్దున్నే 3:30 రెడీగా ఉండాలన్నారు, వెళ్ళాం. అది 4 to 5 స్పైస్ దర్శనం. భయంకరమైన జనం. మేమే 500-600 మంది వెళ్ళాం, 650 మంది. అందులో కనీసం 600 మంది పైన వచ్చి ఉంటారు. ఆ టైం అయిపోయింది, స్పైస్ దర్శనం లేదు. కొంతమంది అప్సెట్ అయ్యారు. నేను ఏ సెట్ అవ్వలేదు, నన్ను అయిందిలే, అలా అవ్వకపోయినా ఆయన ఇష్టం, నా ఇష్టమా. దండం పెట్టుకున్నాం, బయటకు వచ్చాం. పాలు పోస్తే బాగుండు, పొద్దున్నే కదా అనుకున్నాం. ఒక కొన్నాం 50 రూపాయలు అంత పెట్టి. ముగ్గురం మేము, మా శిష్యులు 2. వాడు ముందు వెళ్ళిపోయాడు ఖాళీ. వాళ్ళు తోచెత్తున్నారు గురించి అందుకు పోసేసాను. ఫీల్ అయ్యాను, ఉంటే బాగుండు, వస్తే బాగుండు. మళ్ళీ ఇంకోటి వచ్చింది, ఇంకో శిష్యుడు పట్టుకెళ్ళిపోయాడు. సరే, ముందు వాళ్ళే కదా పిల్లలు ముఖ్యం. మళ్ళీ వీడు వెళ్ళి తెచ్చాడు. మనం ఎటైతే వచ్చామో అటే వెళ్ళాము. పూజ తీసుకుని నన్ను ఎవరైతే తీసుకెళ్ళారో రమేష్ గారు గురించి రండి అని మళ్ళీ జనం. ఇంకో 4 గేట్లు ఉంటాయి 4 వైపులా కాశీలో. వెళ్ళే దారిలోనే అక్కడ ఏదో అడ్డం తీసి లోపలికి తీసుకెళ్ళి నేనేమి ప్రయత్నం చేయలేదే. ఆయన చేయించుకోవాలన్నంత ఖచ్చితంగా చేయిస్తాడు. సో అదే కారణం చేత నేను అదేందా ఓకే, నేను అప్సెట్ అవ్వలేదు, అయితే ఫీల్ అవ్వలేదు. ఇంకోటి నీ ఇష్టం, ఒక్కటి రావాలి మన నోట్లోంచి, నీ ఇష్టం అన్నారు. ఆయన చేయించుకునే భాగ్యం ఉంటే ఖచ్చితంగా చేయిస్తాడు. అంతే, ఎంత ఏం చేయించుకోవాలి చేయించుకునే పంపిస్తాను. అందుకని బాగా వింటే ధైర్యం వస్తుంది, వింటే బలం వస్తుంది. తింటే బలం వస్తుంది కానీ వింటే మాత్రం బలం వస్తుంది. అందు గురించి మీ దగ్గరికి వచ్చి ఏం వింటున్నానో చెప్పించుకుంటున్నాను. విను. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయని అలా వింటాను. లేదు, ఒక లైఫ్ కొంచెం నీ చేతిలో ఉన్నంత మటుకు సిస్టమేటిక్గా లీడ్ చేయి. పొద్దున నా పిల్లడు వచ్చాడు, నేను మాట్లాడలేదు, నవ్వేను అంతే. చదువుకుంటూ నేనేం చదువుకోవాలో చదువుకుని నువ్వు ఫోన్ చేసావు, మాట్లాడలేదుగా. నువ్వే చెప్పావు, వినేసి కట్ చేసి మెసేజ్ పెట్టా. ఎందువల్ల నేను గిరి గీసుకున్నాను. ఏంటి ఆ గిరి? మౌనం. ఆ టైం టు ఆ టైం ఆ గిరి. దానివల్ల ఏమైంది? నువ్వు ఫోన్ మీద ఫోన్ చేశావు, ఇంకోళ్ళు ఎవరో ఫోన్ మీద ఫోన్ చేశారు. అంటే మీరు అక్కడికి అదే రమ్మని గౌరీ మఠంలోకి వెళ్ళాను అంటే ఎవరు రాలేదన్నారు వాళ్ళు. కాదు. నేను యాక్చువల్గా రాత్రి చెప్పాను, నాన్న ఇక్కడికి వస్తాను నాన్న అని చెప్పాను. నిన్న అక్కడికి అన్నాను, అంటే రావడం అవ్వలేదు కదా, అందుకని ఇక్కడికి పోలే. పర్లేదు, నేనేం చెప్పడానికి మౌనం. అదే సార్ అందుకని మెసేజ్ పెట్టాను, నాన్న ఇక్కడ ఇస్కాన్ పక్కన అని చెప్పాను. సో పాప వాడు రాగానే మాట్లాడిచ్చాను. నేను మౌనాన్ని వదలలేదు, నా టెంపర్ లూజ్ అవ్వలేదు, ఇటు నాకు రెస్పాన్స్ ఇచ్చానుగా. ఎంత వచ్చింది నన్ను ప్రశాంతంగా ఉన్నవరు అనుకోలేదు కదా. బుర్రవాడేనా నేను చెప్పేది ఇది. వాడు నేను రోజు 40 నిమిషాలు 50 నిమిషాలు మెడిటేషన్ చేస్తానండి. ధ్యానం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. అది నేను మాటలు కాదు, మీరు ఇచ్చిన అది కూడా నా జేబులోనే ఉంది చూడండి. నేను చదువుతూ ఉంటుంటే ఆయన సినిమా పాటలు పెడతారు, పట్టుకొచ్చి నా చెవి దగ్గర మా ఫాదర్. వద్దు ఇంకా మనం నేను చెప్పేది, వన్స్ లాస్ట్ ఈజ్ లాస్ట్, డోంట్ థింక్ ఆఫ్ వేస్ట్. యూ మస్ట్ హియర్ విచ్ కెన్ గివ్ ద బూస్ట్. డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్. స్నానం చేసేటప్పుడు తీసేయమంటారు. వద్దు, ఎప్పుడు ఉంచుకో. ఎప్పుడు చేసుకోనా? నేను ఇక్కడ నీకు చేసే ఒకే విజ్ఞప్తి ఏంటంటే, డోంట్ థింక్ అబౌట్ నెగిటివ్ థింగ్స్. ఆల్రెడీ మన సావదప్పడానికి మనస్సు ఒకటి ఉందా, మళ్ళీ దాన్ని బలం చేస్తే ఎలా? మనస్సు మన ఎక్కువ నెగిటివ్ వైపులో అవుతుంది, ప్రపంచం కూడా అదే చేస్తుంది.
కప్పలకి చెట్టు ఎక్కమని పోటీ పెట్టారు. కప్పలకి కొంత ఎక్కినాయి, కొన్ని ఎక్కినాయి. కింద ఉన్నోళ్ళు, ఏయ్ నీ బతుకి చెట్టా, ఎదవ బతుకు, నువ్వు నేల మీద నీళ్ళలో ఉండాలి, నీ బతుకు చెట్టు ఏంటి, పోలియో కాళ్ళు వేసుకు, ఇలా డిస్కరేజ్ చేసేసరికి ఒక్కోటి రాలిపోయింది. ఒకటి మాత్రం పైకి వెళ్ళిపోయింది, పైకి మొత్తానికి కిందకు వచ్చాగా. ఏంటే ఇన్ని మాట్లాడినావు, ఇంత కింద అరిస్తే నువ్వు అసలు పైకి ఎలా వెళ్ళావు అంటే ఏమంటున్నారు అందరు. అంటే నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే చెవిటోడిలో ఉండు. అలాగే ఇంకోటి చెప్పిన, మురిగే ప్రతి కుక్క దగ్గర ఆగకూడదు. మీరు చెప్పారు మొన్న మాట, అది ఆ ప్రేమ ఇచ్చేటప్పుడు అక్క అయినా కుక్క లాంటిది అని మీరు ఎవరైతే ఏంటి అన్నారు. మాట నాకు గుర్తుంది. ఎవరైతే ఏంటి నువ్వు గెయిన్ అవ్వు, నువ్వు ఏమిటో ప్రూవ్ చేసుకో. ఈయన తెలుసా, ఆయన పేరేంటి, మన యాపిల్ స్టీవ్ జాబ్స్. అవును, ఆయనకి అమ్మా నాన్న ఎవరో తెలదు, కనీసం వదిలేసారు. ఆయన చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నాను నేను, ఏదో వాళ్ళ అమ్మ నాన్న ఎవరో మనకు తెలదు, ఆయన తెలిసో లేదో మనకు తెలదు, కానీ ఆయన రోడ్ల మీద తిరుగుతూ అనాథగా, దాన్ని ఏమంటారు, కోకోకోలా పెప్సీ తిన్స్ ఉంటాయి కదా పడేసి, అవి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో బండ్లు కొనుక్కుని తినేవాడు స్టీవ్ జాబ్స్. అలాంటోడు సార్, డూ యూ లైక్ ఇండియా? ఎస్, ఐ లైక్ ఇండియా. వై ఐ ఇస్కాన్ అని, వై when I was a child, I used to collect these things and I get some bun. But Sunday, I used to walk 8 kilometers to get some food. Indian food is so nice, delicious. Sunday ISKCONలో మంచి భజన కీర్తన లెక్చరు, తర్వాత ప్రసాదం విత్ మిక్చరు అని అలా కృతజ్ఞత వచ్చింది. మన ధర్మం పట్ల, దేశం పట్ల గౌరవం వచ్చింది. అలాంటి ఆయన కూడా చచ్చిపోయాడు. కాబట్టి చచ్చిపోవడం పెద్ద గొప్ప టాపిక్, అనుకోక్కర్లేదు దాని గురించి. ఆ పెద్ద టాపిక్ అది. నువ్వు అనుకుపోయినా వెళ్ళిపోతావు, పుట్టుకుని వెళ్ళిపోతావు, కాదనుకున్నా కాలం లాక్కెళ్ళిపోతావు. పుట్టడం కూడా మన చేతిలో లేదు. అచీవ్మెంట్ ఉంది, అది మన చేతిలో. అచీవ్మెంట్ చెప్పాను నీకు ఇందాక, మీరు లేరనుకుంటా. వాళ్ళ అమ్మగారితో చెప్పాను కదా ఇందాక, ఒక ఆవిడ ఫోన్ చేసింది, గురూజీ మీ 2 వీడియోలతో మా ఆయన వెనక్కి వచ్చాడు, పుట్టు గొర్రె, భయభక్తి క్రిస్టియన్ వాళ్ళ ఆయన, అమ్మాయి హిందూ, నా వీడియోలో 2 చూపించిందట, వెనక్కి వచ్చింది. నా దృష్టిలో అచీవ్మెంట్ అంటే అది. ఆయన ఫోన్ ఇచ్చింది, గురూజీ హరికృష్ణ అన్నాడు, విలియము ఏదో పేరు, తొల్ల మార్చాలి. మార్పు హృదయం అంటే వస్తుంది. ప్రపంచ మార్పు అంతా మనకు కష్టం, మన మార్పు అయితే మనం తెచ్చుకోవచ్చుగా. అందుకే లోపల బాగుండాలి, తిరగాలి. ఏం తిరగాలి? లోపల భగవత్ తత్వం తిరగాలి, బాడీ తిరగడం కాదు. బోల్డ్సార్లు కాశీ వెళ్ళినా, చాలాసార్లు బృందావనం వెళ్ళినా, ఇంకెన్నోసార్లు పూరి వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా, లోపలికి వెళ్ళకపోతే, లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న దైవత్వం మన బాడీలో ఇంటర్నల్గా వెళ్ళాలంట. మనస్సే బాడీ, అదే ఆత్మ, బుద్ధి, చైతన్యం, ఉద్దీపన. అందుకని అలా కళ్ళు మూసుకుంటే భగవంతుడి పాదపద్మాలు, అలా ఆయన ముఖం దాకా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అలా మనం దర్శించాలి, స్మరించాలి. లోపల పొంగిపోతూ ఉండాలి. ఎలాంటి మనస్థితి ఉండాలో చెప్పేశాక నువ్వు వెళ్ళిపోతుంది. కానీ అండ్ హౌ వీ షుడ్ థింక్ పాజిటివ్లీ. యోగి వేమన సినిమా చూడు, కాకపోతే 10 సార్లు చూడు. యోగి వేమన ఎవరు? నాగి గారు. ఆయన 2 ఏళ్ళు మౌనం చేస్తాడు, 2 ఏళ్ళు తినడం. ఒక వ్యక్తి 2 ఏళ్ళు తినకుండా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందులో యోగి ఆ మర్నాడు తింటాడు. అనౌన్స్మెంట్, ఎవరిది పెడితే తింటాడో వాళ్ళ ఇల్లు బంగారం అయిపోతుంది.
ఇంకా చూడు అసలు ఊళ్ళో వాళ్ళు ప్లేట్లు పెద్ద పెద్ద ప్లేట్లు, లడ్డూలు, బూందీలు, జిలేబీలు ఏవో తీసుకొచ్చారు. ఇలా పట్టుకుని వెండి పళ్ళాలు, బంగారు పళ్ళాలు. ఆయన నిర్వికారం అంటారు తెలుసా, ఇలా ఏం లేదు. ఆ బొమ్మల వాళ్ళందరి మధ్యలో బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక అడుక్కునే ఆవిడ తినబోతుంటే, అమ్మ నాకు కూడా ముద్ద పెట్టవా అంటాడు. ఆవిడ గుడ్డి ఆవిడ. థింకింగ్ అంటే అసలు ఎలా ఉండాలో ఆవిడని చూసి నేర్చుకోవాలి. ఆవిడ ఏముందో తెలుసా, చచ్చిపోవడం. ఆవిడ ఏముందంటే ఆ పాత క్యారేజ్ పట్టుకుని, అప్పుడు గుడ్డి ఆవిడ కదా, ఆకాశంలో చూస్తూ, భగవంతుడా నాకు కూడా ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి, ఇందా తిన్నాయన అని ఇచ్చేద్దాడు. థింకింగ్ అంటే అలా కదా ఉండాలి. నాకైతే ఆవిడ అంటే బతికొండదు ఇప్పుడు, మొక్కాల అలాంటి వాళ్ళకి. హై ఇంకా దాన్ని మించింది లేదు థింకింగ్. ఆవిడ అలా తినబోతుంది, అడగగానే భగవంతుడా నాకు కూడా ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి, ఇంత తిన్నాయన అని ఇచ్చేస్తే ఆయన తింటా ఉంటాడు. ఆవిడకి ఒక కూతురు. ఆ పిల్ల, తాత మొత్తం బాగుండదు, ఇందులో ఆవకాయ నంచుకో మా రుచిగా ఉంటుంది అని ఇస్తుంది. ఆయన తింటా ఉంటాడు. ఎవరైతే నీ ప్లేట్లు పట్టుకొచ్చారే, ఇంకా తెలుగులో వాడకూడదని ఎది పప్పల్లా మొఖాలు పెడతారు అవి. మనమైనా పెడతాం, అంటే జ్ఞానం లేకపోతే. ఇగో అలా ఎలా చూస్తారు తెలుసా, అంటే సింక్ అవ్వదు కదా నాన్న. మన కడుపులో ఏముందో ఆయన అడిగేస్తాడు వాళ్ళ ఫ్రెండ్, స్వామి వీళ్ళు ఇన్ని రకాలు చేసుకుని మూసుకుని మోసుకుని తీసుకుని వస్తే వాళ్ళ వైపు చూపు కూడా చూడకుండా ఈ ముష్టి కూడా తింటున్నారేంటి. ఇదే పదం. ఆయన ఏమన్నాడు తెలుసా, బయటికి వెళ్ళి మాట్లాడు తప్పకపోతే కట్ చేయి. ఆయన ఏమన్నాడు తెలుసా, అభిరా అంటే విరక్తితో కూడినావు, అభిరా వీళ్ళందరూ ఎందుకు తెచ్చారు ఇన్ని రకాల పదార్థాలు, నేను తింటే వాళ్ళ ఇల్లు బంగారం అవుతుందని తెచ్చారు. కానీ నేనెవరో తెలియదే, నా వల్ల ఏ ప్రయోజనం ఆశించకుండా, ఏ స్వార్థం లేకుండా తన ఇల్లు అడుక్కు తెచ్చుకున్న ముద్దని ఆనందంగా సంతోషంగా నాకు పెట్టిందే, ఇది ముష్టికూడు కాదు అభిరామ్, ఇది అమృతం అభిరామ్ అంటాడు. పాప ఆవిడ కళ్ళు తెలియదు. ఆయన ఎవరో, అయ్యో అయ్యో వేమయ్య తండ్రి, నువ్వా తండ్రి, అయ్యో అయ్యో నిన్ను చూడలేనే అని బెంగపడుతుంది. అంటే ఆయన చాలా అలవగ్గా, అమ్మ నేను మీలాంటి వాడిని, మామూలు మానవుడిని, చూడాలనుందా అని అలా చేతులతో ఆవిడ కళ్ళ మీద అంటాడు. అంటే ఆయన కనపడతాడు. అలాంటి యోగులు పుట్టిన నేలలో పుట్టే మనం. ఒకరు కాదు, అలా ఒకరు కాదు, ఎంతో. మనకి నన్నయ్య గురించి తెలదు, అన్నమయ్య గురించి తెలదు, అన్నయ్య గురించి తెలుసు. ఏం గాడి తిరిగాయడానికి దేనికి చెప్పు. నువ్వు ఎప్పుడు గొప్పడు అంటే నీ గురించి నీకు తెలిస్తే. అన్నమయ్య ఎంత బాగా చెప్తాడు. ఏం చెప్తే మనం బాగుపడతాం నాన్న. భగవంతుడు ఇలా కొట్టుకున్నాడు, బాబోయ్ వీళ్ళని ఎలా బాగు చేయాలి, అది మన లెవెల్. నువ్వు బాగుపడాలనుకుంటే తప్ప ఎవడు బాగు చేయలేడు నేను. ఈవెన్ గాడ్. నువ్వు ఫీల్ అవ్వాలి. అర్జ్ అంటారు తెలుసా, అర్జ్. నాకు ఓపికండి చెప్తున్నానా, నీ మీద ప్రేమని చెప్తున్నానా? టైం ఉండి కాదు, ఓపికండి కాదు.
అలాంటి ప్రేమ అంటే నువ్వు బాగుండాలి, నువ్వు ఎదగాలి, నువ్వేదో సాధించాలి అని నేను కోరుకున్నట్టు అలా నువ్వు కోరుకోవాలి. నేను భగవంతుడికి ఏదన్నా చెయ్యాలి. భక్తి అంటే ఏంటన్నా? ఆయన మీద ప్రేమ. ఆయన ఎవరో తెలదా, అమ్మ ఆకలి అని అడిగితే పెట్టేసిందా అంటే లోపల ఏముంది ఆవిడికి? దయా. అది పెంచుకోవాలి, దయ. నువ్వు ఇంకా దేకుతో అయినా పాకుతో అయినా రాగలవు. ఒక ఆవిడ ఉంది సోన్ టీవీలో, గీతాంజలి అనే ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేద్దగా, బంగారు తల్లి. అసలు ఆవిడ మంచం, ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఆవిడ ఎవరో మొత్తానికి గోదావరి ఆవిడే, మంచం మీదే ఉంటుంది, కదలలేదు. కానీ ఇప్పటికి 1500 మందికి ఈ ట్రైసైకిల్ అవి ఇప్పించింది ఆవిడ. ఎందుకు చేస్తున్నారు? ఏమన్నా ఆశిస్తున్నారా? ఏం ఆశిస్తారు? వాళ్ళు బాగుండడాన్ని ఆశిస్తాను. ఇంకొక ఆవిడ ఉంది, రాజమండ్రి అమ్మాయి, ఎక్కడికి రాలేదు, కదలలేదు. వాళ్ళ ఇంట్లో గొర్రెలు తినేస్తున్నారు, నువ్వు గొర్రె అయిపోవాలి. ఆవిడకి ఇష్టం లేదు, కానీ ఆవిడ గ్రాఫిక్ డిజైనర్ అయి తన జీవితాన్ని జీవిస్తుంది. వాళ్ళ మీద నువ్వు చాలా బెటర్, ఫార్ బెటర్. మగోడికి వెళ్ళింది అదొకటి. ఆడపిల్ల బతుకుతుంది, ఆడపిల్ల. ఇంకోటి తెలుసా, వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మని కూడా బతికెత్తుంది ఈ కదలలేని పిల్ల. నువ్వేం చేయాలి? నీతో గుడిస్తే నేను చేయాలి. అది బెంగనం. ఇది ఎప్పుడు పడిపోద్దో తెలియదు తండ్రి. ఏమైనా చేయించుకో. అందుకని ధ్యాసతో ఉండు. వాళ్ళు అలా అన్నారో, వీళ్ళు ఎలా అన్నారో, వీళ్ళు ఊసేరు, వాళ్ళు అందుకే పుట్టారు. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధమనోహర్ రాక్స్. అదేనా? డోంట్ థింక్. అదే ఎటువంటిది చెప్పనా? బాగుండదు, కానీ హార్ష్గా ఉంటుంది. సుబ్బుగాడు ఇలా అన్నాడని నువ్వు నాకు చెప్పావు, సుబ్బుగాడు నాకు చెప్పాడు, ఆడెళ్ళి ఆడికి చెప్పాడు, ఆడు మళ్ళీ ఆడికి చెప్పాడు, ఈడు ఆడికి చెప్పాడు, ఆడి ఈడికి చెప్పాడు. దేనికి ఇది? చూసావా బాలాజీ, నేను ఎంత హెల్ప్ చేశానో, అయినా సరే అలా చేశాడు అని సుబ్బుగాడు చెప్పాడు. సుబ్బుగాడి గురించి నువ్వు ఆడికి చెప్పావు, ఆడు ఈడికి చెప్పాడు, ఈడు ఆడికి చెప్పాడు. దేనికి ఇది? మన చెయ్యి మన శరీరంలో ఒక రంధ్రంలో పెట్టకుండా రంధ్రంలో పెడితే స్మెల్ వద్దా? అది వేరే వాళ్ళది ఏమైనా జాస్మిన్ స్మెల్ వద్దండి. కాబట్టి సో సంస్కృతంలో నేతి అంటారు తెలుసా? నేతి అంటే డివైడ్ చేస్తే నైతి. నేను ఇది కాదు. నేను నేతి చెప్పకూడదు, కానీ బాగుండదు. నేతి స్థితికి వెళ్ళండిరా అంటే ఆ నేతీసి పీ పెట్టి ఆ స్థితికి వెళ్ళేస్తే ఉన్నాం మనం. ఏం బెమాన్ తెలియదుగా, ఎక్కడికో తీసుకెళ్దాం మీరు అన్నట్టు భగవంతుడి ఫీలింగ్ అది. ఆ బెమాన్ సినిమాలు అలా వాడారు, కానీ ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. ఆలోచించు, ఒక అమ్మ కడుపులో వేసి, ఓ శరీరం ఇచ్చి, నోరిచ్చి, కళ్ళిచ్చి, ముక్కిచ్చి, చదువిచ్చి. ఇప్పుడు పాపం కొంతమంది కలుస్తారు, గురుజీ మీ వీడియో చూస్తాను గురుజీ, చాలా బాగా చెప్తారు గురుజీ, కానీ అది చదువు రాదు. ఏదైనా బుక్ లాంటిది ఇవ్వలేనుగా, అందుకని ఏం ఆలోచిస్తాను, నేను ప్రసాదిస్తాను. మరి మనకి ఆ ప్రాబ్లం లేదే. ఈ చదువు అంటే నువ్వు చదవగలవు, అందుకని నిన్ను నువ్వు నిర్మించుకో. ఈ లోకం నీకేమీ చేయలేదు. నువ్వు ఎదిగావు అనుకో, నేను అప్పుడే చెప్పానా అంటే ఈడే ఎవడు ఊసాడో ఆడే చెప్తాడు. నువ్వు ఫెయిల్ అయిపోయావు అనుకో, ఋషి చెప్పానుగా ఈడు చావటాని అప్పుడే అంటాడు. నువ్వు ఎదిగినా క్రెడిట్ ఆడిది, నువ్వు ఓడిపోతే చూసా ప్రిడిక్ట్ చేశాను అంటాడు. కానీ వాడితో నీకెందుకు? వాడంటే ఎవడ కొట్టావు, నీకెవడ చుట్టం? నువ్వే. నీకెవడ చుట్టం? భగవంతుడే.
స్వదేశో భువనత్రయం బాంధవా శివభక్తాశ. అందుకే లక్ష్యం ఒక్కటే ఉండాలి, ఎదగడం ఎదగడం ఎదగడం. నువ్వు మాట్లాడకూడదు, నీ గెలుపు మాట్లాడాలి. గెలుపు మాట్లాడాలంటే నువ్వు గెలుపు గురించి ఆలోచించాలి. గెలుపు గురించి ఆలోచించాలి. నువ్వేమవ్వాలి? ఇప్పుడు నాకు ఏముందా లేదా? నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నేను మొహం పెట్టుకోవాలి, పెట్టుకోవాలి, డిస్కౌంట్కి వెళ్ళాలి, నన్ను పెట్టుకోవాలి, ఏవో కొనాలి, రావాలి, మళ్ళీ ఇంకో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ క్యాచ్ చేయాలి. రేపు మార్నింగ్ ఈ పాటికి హైదరాబాద్లో లెక్చర్లో ఉండాలి, మళ్ళీ రేపు సాయంత్రం మణికొండలో ఎక్కడో, మళ్ళీ ఎల్లుండి సాయంత్రం ఏదో ఇంటర్వ్యూ, అవతల వెళ్ళిందా ఏదో సింగింగ్, షెడ్యూల్. దాన్ని తగ్గట్టు మూవ్ అవ్వాలా. మళ్ళీ పైన బట్టలు ఆరేసాను తెచ్చుకోవాలా. థింకింగ్. అర్ధరాత్రి నీళ్ళు పొద్దున్నే నీళ్ళు ఎక్కడ తెచ్చుకోను, మెసేజ్ పెట్టాను, తెచ్చాడా? ప్లాన్ 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 ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్. దాన్ని బట్టి నువ్వు గెయిన్ అవుతావు, లేకపోతే పెయిన్ అవుతావు, లేకపోతే స్ట్రెయిన్ అవుతావు, డిపెండ్స్ నానా. అందుకని నీకు 2 పనులు రోజు చేయి ఖచ్చితంగా. 10 నిమిషాలు శ్రద్ధగా మాల తీసుకుని నెమ్మదిగా సెల్లో అవేం చూడొద్దు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. చాలా శ్రద్ధగా చేయాలి. నువ్వు ఆ శ్రద్ధగా పెద్దగా చేస్తే ఆ శబ్దం లోపలికి వెళ్తుంది కదా, అది నిన్ను ఎంత గొప్పగా చేస్తుందంటే ప్రపంచం చాలా చిన్నదే అనే స్థితికి నేను తీసుకెళ్తాను. లోపల నీకు శబ్ద బలం లేదనుకో, ప్రతి చిన్నదే పెద్ద బండ్లాగా కనపడదు. నేను చిన్నప్పుడు సినిమా చూశాను, ఆ మధ్య కూడా చిన్న బిట్టు చూశాను. తండ్రి ప్రయాగశాల, అదేది సినిమా నాకు తెలియదు, పేరు తెలియదు. స్పానిష్ కలెక్షన్ వేరు, అది స్పానిష్ కలెక్షన్ వచ్చి జాకీ చాన్ది, బాగుంటుంది, అల్లరి కదా. ఈ సినిమాలో తండ్రి ఏదో ప్రయోగశాల, ఈ పిల్లలు బాల్ ప్రయోగశాలలో పడద్ది, తెచ్చుకుందామని వెళ్తారు. ఆ మిషన్కి బాల్ తగులుద్ది, అది అలా కిందకు వచ్చేది, ఈ పిల్లల మీద రేసి వెళ్ళిపోతాయి. వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు అయిపోతారు. ఈ సైజు ఉండేవాళ్ళు లిల్లిపుట్స్ ఇంత అయిపోతారు. వాళ్ళ నాన్న వచ్చి పిల్లలేరి ఎదవలో అంతా ఇల్లు చెత్త చేసిపోయారని చెప్పి చీపురు తెచ్చి తుడిచేస్తాడు. అందులో ఉంటారు వాళ్ళు, డాడీ డాడీ అంటారు. చీమరిస్తే నీకు కనపడద్దా? ఆయన తీసి డస్ట్బిన్లో వేసేస్తారు. వాళ్ళు పెద్ద కొండ నుంచి పడిపోయినట్టు పడిపోతారు డస్ట్బిన్లోంచి. డస్ట్బిన్లో పడ్డానికి ఆ చేతలో అంతే పెద్ద కొండ నుంచి పడ్డా డాడీ అని దాన్ని పట్టుకుని తర్వాత చెత్త కుప్పలో వేసేస్తాడు. వాళ్ళు వెతుక్కుని వస్తుంటారు, సైడ్ తాగి పడేస్తాడు. అది పెద్ద పెద్ద నిప్పు కణంలా కనపడుద్ది. చిన్నలు అయిపోయారు కదా. తర్వాత వాళ్ళ నాన్న బాగా ఆలోచిస్తాడు, అమ్మ తస్సరవా దీని ఎఫెక్ట్ ఎక్కడో పోయిందని బొత్తద్దం పెట్టి ఎతికి పాపం పిల్లల్ని మళ్ళీ సెట్ చేస్తాడు. ఆ తండ్రి భగవంతుడు. మనం చేసే మిస్టేక్ అలా అయిపోతాం, కానీ వాస్తవానికి మనం అలా వెళ్ళి పుచ్చుకోవాలి, చాలా పెద్దవాళ్ళం. అందుకని ఆ ఫాదర్ని తెలుసుకోవాలి. అందుకని లోపల బలం ఉండాలి. లోపల బలం నీకు వింటేనే వస్తుంది, ఇంకా రైతు రాదు. నా దగ్గర వినడం వేరు, మంత్రం విను. మంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 10 నిమిషాలు, తర్వాత కొన్ని రోజులకి 20 నిమిషాలు, తర్వాత 30 నిమిషాలు, అంటే రోజుకు ఒక మాల, తర్వాత కొన్ని రోజులు 2 మాలలు, 3 మాలలు, 4 మాలలు. అంటే నువ్వు ఎంత ధ్యానంలో లోపలికి వెళ్ళాలంటే అయిపోయిందా? మెమరీ కట్టా లేదు? ఓకే. కాబట్టి లోపల నువ్వు బలపడాలి. నీకు ప్రపంచం చాలా చిన్నగా అయిపోతుంది. లోపల బలం రావాలంటే లోకేశుడితో కనెక్ట్ అవ్వాలి. లోకేశుడు లోకంబులు అంటాడు. అందుకని నీకు తత్వం తెలియాలి. నన్ను తత్వం తెలిసిందా అవమానం సన్మానం ఏది పట్టదు. మొన్న హైదరాబాదు, వరంగల్, పాలమూరు ఆడి వెళ్తే శాలువాలు ఎన్ని కప్పారంటే ఆ రాకు నిండా శాలువాలే. ఏం చేయాలి నేను?
ఎప్పుడో శీతాకాలం వస్తే స్టేషన్లో అక్కడ పంచిపెట్టేస్తుంది. మనం శాల్వాల కోసం కాదు జీవించేది. పోనీ ఎవడో అవమానిస్తాడు, ఆ నా ఒకడికి ఈయన ఒకటి ఏదో అంటాడు. అది వస్తుంది, ఇది వస్తుంది, ఏది పట్టించుకో. నువ్వేంటి, ఏం చేయాలి అది చేయి. అంటే బాగా విను. శ్రీభాష అప్పలాచారు వారి లెక్చరు రోజు ఒకటి వినాలి, రోజు ఒక మాట జపం చేయాలి. దీని మీద ఉండు, నీలో మార్పు రాబోతుంది అన్నాడు. శ్రద్ధగా, క్యాజువల్గా కాదు, శ్రద్ధగా జపం అనాలి, వినాలి. శ్రద్ధగా శ్రీభాష అప్పలాచారు లెక్చర్ వినాలి. బాగుపడతావు, ఆయన బాగు చేస్తాడు, నాది గ్యారంటీ. నన్ను మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా జై శ్రీ. నన్ను వెళ్తాను నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న, జాగ్రత్త. మరే దింపేసి సార్.